రైట్ ఇక బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో ఎస్ఐఆర్ గడువు తేదీ పొడిగించింది. ఎన్నికల సంఘం ఆగస్టు 3వ తేదీ వరకు ప్రక్రియను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు షెడ్యూల్ ను సవరించింది. ఈసీ బీఎల్ఓలు ఇంటింటి సర్వేకు ఆగస్టు 3 వరకు గడువు ఇచ్చింది. ఆగస్టు 10న డ్రాఫ్ట్ ఓటర్ జాబితా విడుదల చేయనుంది. సెప్టెంబర్ 9 వరకు క్లెయిమ్లు అభ్యంతరాలు స్వీకరించి అక్టోబర్ 8 వరకు అభ్యంతరాలను పరిష్కరించనున్నారు. అక్టోబర్ 12న తుది ఓటర్ జాబితా ప్రచురిస్తారు. భారత్ ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్ ఏర్పాటు కీలక మైలురాయన్నారు సీఎం రేవంత్. ఈ ప్రాజెక్ట్ ఫ్యూచర్ సిటీలో పరిశ్రమలు, పెట్టుబడులకు ఊతమిస్తుందని తెలిపారు. పెట్టుబడులు, ఉద్యోగాలే తెలంగాణ రైజింగ్ 2047 కు బలమన్నారు సీఎం. పరిశ్రమలకు కావాల్సిన అనుమతులు, మౌలిక వస్తుల కల్పన ప్రభుత్వ సహకారం అందిస్తుందని తెలిపారు. ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్ కు శంకుస్థాపన చేసిన రేవంత్ అమెజాన్ సంస్థ తెలంగాణలో 1,00,000 కోట్ల పెట్టుబడులు పెట్టాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏ దిశగా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలనుకుంటుందో అందులో భాగంగా ఈ అభివృద్ధి కార్యక్రమం ఇక్కడికి వచ్చే పెట్టుబడులు, పరిశ్రమలకు చాలా మంచి ప్రోత్సాహంగా ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. 2034 లోపల $1 ట్రిలియన్ ఎకానమీకి తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని రోజు ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా అమెజాన్ ఇన్వెస్ట్మెంట్స్, ఈ అమెజాన్ డేటా సెంటర్ రాబోయే రోజుల్లో ఈ భారత్ ఫ్యూచర్ సిటీలో ఒక స్టెప్పింగ్ స్టోన్గా పనిచేయబోతుంది. తద్వారా ఎక్కడైతే అమెజాన్ ఉంటుందో దాని చుట్టూతా మిగతా చైన్ డెవలప్మెంట్స్, ఇన్వెస్ట్మెంట్, చైన్ సప్లయర్స్ అందరు కూడా ఇక్కడికి వస్తారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల 2073 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో 1,34,00,000 జనాభా ఈరోజు నివసిస్తున్నారు. మరి వాళ్ళందరికీ మౌలిక వసతులతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అని అంటే, అదేవిధంగా ప్రజలు అక్కడ నివసించాలి అంటే ఆ ప్రాంతాన్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దాలి. కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దాలి అంటే నగరంలో ఉన్న పరిశ్రమలను తరలించాల్సిన అవసరం ఉన్నది. బట్ దట్ ఈస్ నాట్ సఫిషియంట్ ఫర్ మై $1 trillion డ్రీమ్. So I would suggest by 2034 you have to invest 1 lakh crores in this Bharat future city. Then only I can dream $1 trillion economy. For that, whatever your requirement is there, you push to my minister. My minister will take a call. ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ కంట్రోల్ ఉన్నతాధికారులతో మంత్రి దామోదర రాజనరసింహ సమీక్ష జరిపారు. ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ కంట్రోల్ విభాగాల విలీనంపై కీలకంగా చర్చించారు. ఇతర రాష్ట్ర విధానాలను మంత్రికి అధికారులు వివరించగా మన రాష్ట్రంలో 2 శాఖల పనితీరును మంత్రి రాజనరసింహ అభినందించారు. ప్రజలకు నాణ్యమైన ఆహారం, మందులు అందించడమే లక్ష్యమన్నారు. ఫుడ్ సేఫ్టీ తనిఖీలు మరింత పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రజారోగ్య పరిరక్షణతో పాటు పరిశ్రమల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. ఫుడ్ సేఫ్టీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులకు దామోదర రాజనరసింహ సూచించారు. ఫోక్సో చట్టం సమర్థంగా అమలు చేసేందుకు పలు కీలక సూచనలు చేస్తూ ఏపీ సీఎస్ తో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. ఫోక్సో కేసులో వేగవంతమైన దర్యాప్తు, త్వరితగతిన న్యాయం చేసే విధంగా చర్యలు చేపట్టాలని పవన్ కోరారు. బాధిత చిన్నారులకు పూర్తి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. నిందితుల బెయిల్ ను గట్టిగా వ్యతిరేకించాలని సూచించారు. పిల్లల భద్రత దృష్ట్యా వర్క్స్ బోర్డే జిల్లా యంత్రాంగానికి సమాచారం అందించాలని ఏపీ సీఎస్ కు రాసిన లేఖలో వెల్లడించారు. ప్రతి జిల్లాలో ఫోక్సో మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఫోక్సో కేసుల్లో తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, ఎఫ్ఐఆర్ ఆలస్యంపై పోలీసులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. తాను రాసిన సూచనలు అమలుపై 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కోరారు. 2028 వరకు వరంగల్ ఎయిర్పోర్ట్ ప్రారంభిస్తామని సీఎం రేవంత్ వ్యాఖ్యలపై స్పందించారు. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు వరంగల్ కు ఎయిర్పోర్ట్ రేవంత్ వల్ల రాలేదని, ఇచ్చింది ప్రధాని మోదీ అని స్పష్టం చేశారు. 2011లోనే ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు రిపోర్టులు వస్తే యూపీఏ హయాంలో ఎందుకు అనుమతులు ఇవ్వలేదో సీఎం రేవంత్ సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్ హయాంలో భూములు ఇవ్వకుండా ఆపారని, సీఎం రేవంత్ గత ప్రభుత్వంలా చేయొద్దని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన తర్వాత వరంగల్ ఎయిర్పోర్ట్ 28 సంవత్సరంలో 2028లో జూన్ 2 వరకు దాన్ని మొదలు పెడతా అని చెప్పేసి ప్రారంభోత్సవం చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. చాలా సంతోషం అది. కానీ రేవంత్ రెడ్డి గారు అదేదో క్రెడిట్ ఆయన చేపెట్టి అయింది, ఏదో
చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు దాదాపు 88 కొత్త ఎయిర్పోర్ట్ తీసుకొచ్చినాం మనం. 88 న్యూ ఎయిర్పోర్ట్స్. అందులో ఈ యొక్క వరంగల్ కూడా లిస్ట్ లో ఉన్నది. ఇంకా అది ఆ రోజు 2011లో ఏదైతే రైట్స్ అనే కంపెనీ ఫీజిబిలిటీ రిపోర్ట్స్ కొన్ని ఎయిర్పోర్ట్స్ కి ఇచ్చిందో ఆ ఎయిర్పోర్ట్లు అన్ని కూడా ఈరోజు ఎయిర్పోర్ట్ గా తయారైనాయి. త్రిపురలో కమలాపూర్, కేవలం తెలంగాణలో ఒక వరంగల్ కాలే, దానికి ల్యాండ్ కావాలి. ఎయిర్పోర్ట్ అనగానే దానికి పెద్ద ల్యాండ్. కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు నెలకొన్న నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో భేటీ అయ్యారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ చెక్కారెడ్డి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో తాజా రాజకీయాలతో పాటు తుంగతుర్తి అంశంపై చర్చించారు. తుంగతుర్తి వివాదంపై ఈ నెల 20 లోపు రిపోర్ట్ ఇస్తానని తెలిపారు చెక్కారెడ్డి. ఏఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా 3 మండలాల అధ్యక్షులు ఉన్నారని, వాటిపై ఎమ్మెల్యే శామ్యుల్ హైకమాండ్ కు అప్పీల్ చేసుకున్నట్టు వెల్లడించారు. లోకల్ ఎమ్మెల్యే అందరితో సమన్వయం చేసుకునేలా చూడాలన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో సమస్యలు ఉంటే డీసీసీ అధ్యక్షులకు, పీసీసీ చీఫ్ కు చెప్పాలని, రోడ్లపైకి రావద్దని సూచించారు. కొత్త వాళ్ళకి ఇచ్చారు, పాత వాళ్ళకి ఎట్లా అనేది మీరు అడుగుతున్నారు. అది పీసీసీ ప్రెసిడెంట్ డిసైడ్ చేస్తాడు. ఏఐసీసీ డైరెక్షన్ ఏదైతే ఉందో ఇది 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు కంటిన్యూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు మండల ప్రెసిడెంట్ ఇవ్వాలి అనే నిబంధన ఉంది. ఏఐసీ డైరెక్షన్ ఉంది. నేను మొన్న కూడా చెప్పిన ఏఐసీసీ 3 సంవత్సరాల కంటిన్యూగా కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా కార్యకర్త ఉన్న వాళ్ళకే మండల ప్రెసిడెంట్లు ఇవ్వాలి అనేది నిబంధన ఉన్నది. కాబట్టి ఇక్కడ 3-4 మండలాలు ఏఐసీసీ పరిధిలో లేవు. అంటే వాళ్ళు ఎప్పుడంటే ఒకరు ఇద్దరేమో తుంగతుర్తి విషయం అడిగితే అది మీరు సీనియర్ నాయకుడిగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా మీకు అన్నీ తెలుసు. కార్యకర్తల కష్టాలు ఏంది, నష్టాలు ఏంది, ప్రజల నష్టాలు అన్నీ తెలిసిన వ్యక్తి ఆయన. నేను చెప్పేది ఏముంటుంది, నన్ను అడిగిన ఒపీనియన్ చెప్పినా అందరినీ కలిసి పనిచేయమని చెప్పండి. మీరు పిలిచి అందరు 2 వర్గాలను కూర్చోబెట్టి అక్కడ ఉండి, నేను ఎంపీగా ఉన్నా, రాజగోపాల్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు, ఇప్పటికి కూడా నా దగ్గరకు వచ్చి పని చేసుకుంటారు. కానీ అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంపీ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఎయిర్పోర్ట్ మెట్రోకు శంకుస్థాపన చేస్తే రేవంత్ వచ్చి రద్దు చేశారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఇప్పుడు రేవంత్ కేంద్రం దగ్గరికి వెళ్లి మెట్రో కావాలంటూ డ్రామాలాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ 2 ఒకటేనని ఆయన ఆరోపించారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే హైదరాబాద్లో మెట్రో పరుగులు పెడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం యొక్క బుద్ధి లేనితనం వల్ల ఒక మెట్రో లాంటి బంగారు ప్రాజెక్ట్ అంటే ఎయిర్పోర్ట్ మెట్రో ఆనాడు మా గవర్నమెంట్లో 2023లో శంకుస్థాపన చేసి టెండర్ చేసి మొత్తం 33 కిలోమీటర్లు రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ దాకా 24 నెలల్లో పూర్తి చేయాలని 2023లో ఆనాడు మేము శంకుస్థాపన కూడా చేశారు కేసీఆర్ గారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క బుద్ధి లేనితనం వల్ల, రేవంత్ రెడ్డి యొక్క మరి తలాతోకాలేని ఆలోచనల వల్ల ఈ పాటికి పూర్తయ్యేది ఆ మెట్రో నిజానికైతే. కానీ దాన్ని రద్దు చేశారు. రద్దు చేయడమే కాకుండా మరి వాళ్ళ కొత్తగా మెట్రో అంటూ కుని రాగాలు కూస్తూ ఉన్నారు. వాస్తవం ఏంటంటే దొందే కాంగ్రెస్, బీజేపీ. ఆ రోజు లగ్డికాపుల్ నుంచి BHEL వరకు మెట్రోకి అనుమతి ఇవ్వండి అని మేము కోరితే బీజేపీ వాళ్ళు దీనికి ప్యాసింజర్ లోడ్ లేదు, ట్రాఫిక్ లేదు, ఇక్కడ జనాలు ఎక్కరు అని వాళ్ళు అనుమతులు ఇవ్వలేదు. ఎయిర్పోర్ట్ మెట్రో మేము ప్లాన్ చేసి కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా టెండర్ చేసి ముందుకు పోతుంటే రేవంత్ రెడ్డి గారు వచ్చి దాని నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయి విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే మోదీ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టు ఉందని విమర్శించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సికింద్రాబాద్ మల్లారెడ్డి గార్డెన్స్ లో నిర్వహించిన చత్రోంజీ గూంజ్ కార్యక్రమానికి హాజరైన ఆయన నీట్ పేపర్ లీక్ అంశంలో కేంద్రం తీరును తప్పుపట్టారు. డబ్బు, సమయం వెచ్చించి కష్టపడి చదివిన విద్యార్థులు ఒక్క తప్పిదంతో రోడ్లపై పడ్డారని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇంత ఘోరం జరిగినా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మౌనం వహిస్తున్నారని మండిపడ్డారు. నీట్ పరీక్షల నిర్వహణ ఇంతవరకు మోడీ దాని మీద స్పందించలేదు. ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయలే. పిల్లల తల్లిదండ్రులు కష్ట నష్టాలకు ఓర్చి రమారమ్మి దాదాపుగా 1,32,000 కోట్ల రూపాయలు నీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం పెట్టినారు. అంత సమయము, అంత డబ్బు వెచ్చించిన ఒక్క తప్పిదం వల్ల నీట్ ఎగ్జామ్ లీక్ అయి ఎంతో మంది విద్యార్థులు రోడ్డున పడినట్టు పరిస్థితి. ఉజ్జయిన్లో కరెంటు లేక 75 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయని పరిస్థితి. ఇంత ఘోర తప్పిదం జరిగినా ఇంతవరకు ధర్మేంద్ర ప్రధాన్ గారు స్పందించరు, రాజీనామా చేయరు. అందుకే మా నేత రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తిరుగుతూ చాత్రోంకి గూంజ్ విద్యార్థుల గలం పేరిట ఉద్యమం చేపట్టినాడు. ఆ ఉద్యమంలో భాగంగా ఇవాళ ఇక్కడ
వేల మంది విద్యార్థులతో మేము కూడా చాతురంకి గూంజి నిర్వహించినాం. ఇప్పటికైనా కనువిప్పు కావాలి. పెద్ద పెద్ద మాటలు చెప్పే మోడీ కనీసం నీటి పరీక్షను నిర్వహించలేకపోతా ఉన్న పరిస్థితి వల్ల ధర్మేంద్ర ప్రధాన్ గారిని తక్షణమే మంత్రులకు బర్తరఫ్ చేయాలి. అత్తాపూర్లో ఆటో డ్రైవర్ పోలీసుల వివాదంపై ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. ఆటో వెనకాల హిందూ కొటేషన్ వివాదంలో పోలీసుల తీరుపై సీరియస్ అయ్యారు. ఆటో డ్రైవర్ ఆటో వెనకాల హిందూ కొటేషన్ రాసుకుంటే పోలీసులకు వచ్చిన సమస్య ఏంటని ప్రశ్నించారు. ఫోన్ చేసి బెదిరించడమేనని నిలదీశారు. డ్రైవర్ను బెదిరించిన ఎస్ఐ తీరు సరిగా లేదని, దీనిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఇతర మతాల వారు వారి మతాల స్లోగన్స్ పెట్టుకున్నప్పుడు లేని ఇబ్బంది హిందూ ఆటో డ్రైవర్ పెట్టుకుంటే ఎందుకింత రాద్ధాంతం అంటూ రాజాసింగ్ ఫైర్ అయ్యారు. ఇందు ఒక మంచి స్లోగన్ రాసుకుండు. ఆ స్లోగన్ ఏ విధంగా ఉంటదంటే, ఈ భారతదేశంలో ఈ ప్రపంచంలో పుట్టే ప్రతి ఒక్క వ్యక్తి హిందువే ఉంటాడు. మతం మారిన వ్యక్తి ఆయన అయ్యాని మార్చినట్టే ఆ విధంగా ఆయన స్లోగన్ రాసిండు, జై శ్రీరామ్ రాసిండు. దీంట్లో తప్పు ఏమున్నది? కానీ కొంతమంది ముస్లింలు ఆ స్లోగన్ ని చూసి ఆయనకి ఆపి ఆర్గ్యుమెంట్ చేసినారు, ఆయనకి కొట్టనికి పోయినారు, ఆయనకి తిట్టినారు కూడా. మరియు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చినారు ఆ ఆటో వ్యక్తి పైన. ఆటో వ్యక్తి పైన కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ ఆ ఆటోడికి ఫోన్ చేస్తాడు. నువ్వు ఎవరు, ఎక్కడుంటావు, ఏం రాసుకున్నావు ఆటో బ్యాక్ సైడ్ నీకు తెలుసా అని క్వశ్చన్ అడుగుతుండు. కానీ మన హిందూ అన్నాగా మాట్లాడుతుండం. చెప్పండి అన్న, ఏమైందన్నా, ఏం తప్పు రాసినా చెప్పండి అన్న అని ఆ విధంగా మాట్లాడితే ఆ సబ్ ఇన్స్పెక్టర్ ని అన్నా కాదు, నేను సబ్ ఇన్స్పెక్టర్ అయినా పోజ్ కొడుతుండు. గతంలో ఫ్రెండ్లీ పోలీస్ అని ఒక స్లోగన్ తీసుకొని వచ్చినారు. ఇవాళ 5 times నమాజ్ చదువుకుంటారు. నమాజ్ చదువుకుంటే కూడా మాకు అభ్యంతరం లేదు, కానీ ఆ నమాజ్ లో ఆ పదాలు ఏ విధంగా వాడుకుంటారు వీళ్ళు? ఈ ప్రపంచంలో అల్లా ఒక్కటే, ఈ ప్రపంచంలో ఏ దేవుడు లేడు అని ఆ విధంగా ఆ పదంని వాడుకుంటారు. మళ్ళా ఇదే పోలీసు వాళ్ళకి దమ్ముందా పోయి ఆ నమాజ్ ఆపి ఆ మౌల్వి గాని ఎవరైనా ఆ అలాస్మెంట్ చేసే వ్యక్తి పైన కేసు బుక్ చేసే పోలీసు వాళ్ళకి దమ్ముందా అడుగుతున్నా. హిందువుల పైననే దౌర్జన్యం చేయాలి, హిందువులకే ఒత్తాలే. ఇదే కదా మన పోలీస్ డిపార్ట్మెంట్ లో ట్రైనింగ్ ఇచ్చేది. ఇప్పుడు పోలీస్ కమిషనర్ డీజీపీ గారికి నా ఒక నివేదిక, స్లోగన్ ఏం రాసిండి ఏంది దానికి అర్థం చేసుకొని ఈ సబ్ ఇన్స్పెక్టర్ పైన యాక్షన్ తీసుకోండి. మీరు ఆ ఆటో వ్యక్తిని ఆపే ఆ వ్యక్తులు పైన మీరు యాక్షన్ తీసుకోండి. నదుల అనుసంధానం పూర్తి చేస్తే కరువు ఉండదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రానున్న 3 ఏళ్లలో 35,000 కోట్లు ఖర్చు చేసి 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పారు. ఏడాదిలో పట్టిసీమ పూర్తి చేసి కృష్ణా డెల్టాను కాపాడిన ఘనత టీడీపీది అని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్ర కృష్ణ గోదావరి నదీ సంగమం వద్ద కృష్ణమ్మకు సీఎం చంద్రబాబు జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు రామానాయుడు, అనగాని ఎంపీ కేశినేని చిన్ని తదితరులు పాల్గొన్నారు. అనుసంధానంగా చేయగలిగితే భారతదేశానికి బ్రహ్మాండంగా అవకాశాలు ఉంటాయి. ఏ దేశం కూడా మనతో పోటీ పడలేదని ఆయనకి చెప్పి గంగా కావేరి అనుసంధానానికి ఒక టాస్క్ ఫోర్స్ కూడా వేశాం. కానీ పట్టుదలతో ఈ కృష్ణా డెల్టాకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో సంవత్సరంలో పట్టిసీమ పూర్తి చేసి నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టాను కాపాడిన ఘనత ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం. నేను ఆ రోజు పట్టిసీమను తీసుకొస్తే ఆనాటి ప్రతిపక్షం ఎన్ని విధాలుగా నన్ను విమర్శించాలంటే విమర్శించారు. పట్టిసీమ ఒట్టిసీమ అన్నారు, పట్టిసీమ దండగా అన్నారు. ఎక్కడ నీళ్లు పెడతారని అడిగారు. 80 టీఎంసీ నీళ్లు తెస్తారు, తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ అంతా 2 టీఎంసీ 4 టీఎంసీ ఉంటుంది. ఎక్కడ పెడతారంటే నేను చాలా వివరంగా చెప్పాను. ఆ నీళ్లు వస్తే పొలాలకు వెళ్తాయి. ప్రతిరోజు ఒక 14-15 వేల టీఎంసీ నీళ్లు కావాలి. అక్కడ నేను తెచ్చేది 8 టీఎంసీ నీళ్లు తెస్తామంటే ససేమరా వద్దంటే వద్దు, చేయకూడదు, మీకు పేరు రాకూడదని అడ్డం పడే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు భయపడి ఉంటే ఈ 10 సంవత్సరాలు కృష్ణా డెల్టా ఏమయ్యేదో మీరు ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. రాష్ట్రానికి జీవనాడి 72% పూర్తి చేశాం 14-19లో. నరేంద్ర మోడీ గారి సహకారంతో 7 మండలాలు ఆంధ్రాకు తెలంగాణ నుంచి ఇచ్చి
పూర్తిగా సహకరించారు. కానీ 1924 మీరు చూస్తే ప్రాజెక్టు పూర్తిగా నిర్వీర్యమైపోయి డయాఫామ్ వాల్ కొట్టుకోబోయే పరిస్థితి వచ్చింది. వైసీపీది చెత్త పన్ను వేసి దోచుకున్న చరిత్ర అన్నారు మంత్రి నారాయణ. అవగాహన లేకుండా టీడీపీ హయాంలో అనుమతిచ్చిన ఎనర్జీ ప్లాంట్ ను రద్దు చేశారని విమర్శించారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలో చెత్త ద్వారా కరెంటు ఉత్పత్తి కోసం ప్లాంట్ ఏర్పాటు చేస్తుందన్నారు మంత్రి. నెల్లూరు నియోజకవర్గంలోని దొంతాలి డంపింగ్ యార్డ్ పరిశీలించిన ఆయన రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో యుద్ధ ప్రాతిపదికన వ్యర్థాలను క్లియర్ చేసినట్టు వెల్లడించారు. లెగసీని వదిలేసిపోయింది. చెత్తని ఎంత వదిలేసిపోయిందంటే 153 లక్షల టన్నులు. ఇంకా కూడా గ్రౌండ్ కింద ఇంకా కొంత ఉంది. గ్రౌండ్ అబవ్ తీసుకుంటే 53 లక్షలు ఉంది. తర్వాత గ్రౌండ్ కింద తీసుకుంటే మొత్తం వేస్తే 153 లక్షలు తేలింది. ఆల్మోస్ట్ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్లో మెజారిటీ క్లియర్ చేసాం. అన్ని దగ్గర 107 మున్సిపాలిటీలో ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ వర్క్ జరుగుతుంది. కొన్ని దగ్గరలు అయిపోయింది, కొన్ని దగ్గరలు ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ అయిపోయినాయి. వేస్ట్ మేనేజ్ ప్లాంట్స్ ఆల్రెడీ 2 రన్ అవుతున్నాయి. మరొక 6 యాక్చువల్గా టెండర్లు పిలవడం జరిగింది. గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు లాంగ్ విజన్తో 2014-19 10 ప్లాంట్లు శాంక్షన్ చేశారు. అందులో 2 ప్లాంట్లు అడ్వాన్స్ స్టేజ్లో ఉంటే ఆ 50 లాక్ కంప్లీట్ చేశారు. మిగతా 8 గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. ఈ విధంగా గత ప్రభుత్వం అవగాహన లేక ప్రపంచం ఎలా మారుతుంది, డెవలప్డ్ కంట్రీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఎందుకు చేయకూడదనే ఆలోచన లేదు. ఏమీ చేయకుండా కుప్పలు కుప్పలు వదిలేసింది, ప్రజల మీద చెత్త పన్నేసింది. ఈ 2 సంవత్సరాలు అయిపోతే 2 సంవత్సరాల తర్వాత ఈ 8 ప్లాంట్లు మరొక ప్లాంట్ కూడా వస్తే ఈ రాష్ట్రంలో రోజు వచ్చే 7,000 టన్నులలో 6,800 టన్నులు ఏ రోజుకి ఆ రోజు ప్రాసెస్ చేసి యాక్చువల్గా పవర్ జనరేషన్ అవుతుంది. ఆ విధంగా యాక్చువల్గా ఏపీలో ఖనిజ నిక్షేపాలను సద్వినియోగం చేసుకునే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. సత్యసాయి జిల్లాలో రామగిరి మైనింగ్ ప్రాంతాన్ని పరిటాల సునీతతో కలిసి పరిశీలించిన ఆయన రాష్ట్రంలో ఖనిజాల అన్వేషణ కొనసాగుతుందని తెలిపారు. చిత్తూరు జిల్లాలో 3 గనులను గుర్తించామన్నారు. మైనింగ్ ను వైసీపీ నిర్లక్ష్యం చేసిందని, ఆ కారణంగా రామగిరి గనులు కూడా నష్టపోయాయని విమర్శించారు. రామగిరిలో 4.5 లక్షల టన్నుల ఖనిజ మట్టిని అమ్మేశారని ఆరోపణలు ఉన్నాయని, వాటిపై కూడా విచారణ చేస్తామన్నారు మంత్రి రవీంద్ర. ఓబులాపురం గనులు కూడా త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. అపారమైనటువంటి ఖనిజ సంపద ఉన్నటువంటి రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం. గత పాలకులు 5 సంవత్సరాలు మొత్తం మైనింగ్ వ్యవస్థనంతా కూడా పూర్తిగా నిర్వీర్యం చేశారు. ప్రధానంగా ఆ రోజు స్వార్థ ప్రయోజనాల కోసం మైన్స్ ని ఆక్రమించుకోవడం, క్వారీలన్నీ కూడా వాళ్ళ సొంత అనుయాయులతో స్వాధీనం చేసుకోవడం, దోచుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. కనీసం కొత్తవి అన్వేషణ చేయలేదు. ఉన్న వాటిని కూడా నిలబెట్టుకోకుండా పూర్తిగా దోపిడీ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ రకంగా నష్టపోయింది రామగిరి. భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ వారు వాళ్ళ గడువు పీరియడ్ 2002లో గడువు పీరియడ్ అయిపోయింది. 1లోనే షట్ డౌన్ చేశారు. దగ్గర 416 ఎకరాల్లో 168 హెక్టార్లో ఈ గోల్డ్ మైన్ ఉంది. మరి ఈ ప్రాంతాన్ని కూడా ఇప్పుడు ఒకసారి పరిశీలన చేశాం. టోటల్ యాక్టివిటీ ఎందుకంటే గతంలో ఉన్నటువంటి స్ట్రక్చర్ అంతా కూడా వాళ్ళు స్క్రాప్ కింద తీసుకెళ్లిపోయారు. దాంతో పాటు కొంత డంప్ కూడా తీసుకెళ్లిపోయారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి యూనియన్ పెద్దలందరూ కూడా చెప్తా ఉన్నారు. 4,60,000 టన్నుల డంప్ ఉండాలి ఇక్కడ. అదంతా కూడా మళ్ళీ రీకాల్కులేట్ సంబంధిత అధికారులకి ఆల్రెడీ ఆదేశించాం. త్వరలోనే దీని మీద విచారణ చేసి తప్పకుండా గతంలో ఏదన్నా ఇక్కడి నుంచి డంప్ కానీ తరలి. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. భీమవరం పర్యటనలో జగన్ సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మరో ముఖ్యమంత్రిని అలా వ్యాఖ్యానించడం బాధాకరమన్నారు. వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రావడం, అక్కడ చేసినటువంటి వ్యాఖ్యల్ని తప్పుపరుస్తూ దాన్ని ఖండించే ప్రయత్నం చేయాలి. మనందరం కూడా ఒక ఉన్నతమైన గౌరవం కలిగినటువంటి వ్యక్తులు ప్రజలకి మెసేజ్ ఇచ్చేలాగా నడుచుకోవాలి. మరి ఆయన నోటంటే ఎందుకు ఆ రకంగా మాటలు వస్తున్నాయనే సంగతి చాలా బాధాకరం. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి నాయకుడిని ఉద్దేశించి అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని మనందరం కూడా ఆయన్ని వాళ్ళ పార్టీని ప్రశ్నించాలి. ఎందుకంటే విలువలతో కూడినటువంటి రాజకీయం ఈరోజు మనందరం కూడా చేయాలి, మార్చాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఉన్నతంగా మాట్లాడతారు. ఒకవేళ ఎవరి మీద క్రిటిసైజ్ చేసినా కూడా దానికి కారణం కూడా చెప్పి మాట్లాడతారు. షింప్ ఫీడ్ కాస్ట్ పెరిగింది, ఆ కంపెనీలకి మీ ప్రభుత్వం ఒత్తాస పలుకుతుందని చెప్పడం చాలా బాధాకరం. ప్రజా జీవితంలో ఉన్నతంగా ఉండాలి. ఈరోజు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ప్రతిపక్ష పార్టీ నాయకులు
ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సెంట్రల్ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మౌలిక సదుపాయాలు, సెమీ కండక్టర్లు, మొబైల్ ఫోన్ల తయారీ, ఎరువుల ఉత్పత్తి, రైల్వే విస్తరణ వంటి రంగాలకు చెందిన 7 ప్రధాన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. యూరియా నేషనల్ ఇన్వెస్ట్మెంట్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. సెమీకాన్ 2.0 కోసం 1,27,500 కోట్ల రూపాయల కేటాయింపులకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వరుణ నది వెంట 6/4 లైన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి 10,998 కోట్ల రూపాయల కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గంగా నది వెంట 6 లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి 14,448 కోట్ల రూపాయలు కేటాయించింది. మొబైల్ ఫోన్ తయారీ పథకం కోసం 62,500 కోట్లు కేటాయింపులకు పచ్చజెండా ఊపింది. పారాదీప్ హరిదాన్పూర్ రైల్వే లైన్ డబ్లింగ్ కోసం 2,542 కోట్ల రూపాయలు కేటాయింపులు చేసింది. దంగోపోసి రాజ్కర్ సావన్ మధ్య 4వ రైల్వే లైన్ నిర్మాణానికి 1,365 కోట్ల రూపాయలు కేటాయింపునకు ఆమోదం తెలిపింది. फैसले बनारस में, काशी में बहुत एक नए तरीके से इंफ्रास्ट्रक्चर का डेवलपमेंट करने का प्रोग्राम है. बहुत ही नए तरीके से आपको मैं बताऊंगा. तीसरे और चौथे सेमीकंडक्टर 2.0, सेमीकॉन 2.0 मिशन का अप्रूवल हुआ आज. और चौथा फैसला है मोबाइल फोन मैन्युफैक्चरिंग स्कीम का अप्रूवल हुआ. 5वां है यूरिया में भारत कैसे आत्मनिर्भर बने, उसके लिए नेशनल इन्वेस्टमेंट पॉलिसी फॉर यूरिया, ये अप्रूव हुआ है. 6ठे और 7वें दोनों रेलवे के अपग्रेडेशन के प्रोग्राम है, डबलिंग के और 4th लाइन के. सबसे पहले खाई के पान बनारस वाला, सबसे पहले वाराणसी का. आज अगर हम बनारस ఉత్తరప్రదేశ్ నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఎలక్ట్రికల్ స్కూటీలో మంటలు చెలరేగి 4 అంతస్తుల భవనానికి వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 2 మృతి చెందారు, పలువురు గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ టీమ్స్ మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇక భవనంలో నుంచి కొందరు నిచ్చెనలతో మరో భవనంలోకి వెళ్లిపోగా 50 మందిని అగ్నిమాపక సిబ్బంది కాపాడింది. ప్రస్తుతం భవనంలో 100 మంది చిక్కుకున్నట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ఆవరణలో కుటుంబ సభ్యుల అంతిమ సంస్కరణలు నిర్వహించారు. ముద్రగడను చివరి చూపు చూసేందుకు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అంతకుముందు ముద్రగడ పద్మనాభం భౌతిక కాయానికి వైసీపీ అధినేత జగన్ నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ముద్రగడ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ముద్రగడ పాడను జగన్, వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణ మోశారు. గత కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ముద్రగడ పద్మనాభం హైదరాబాద్లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తుండగా వైసీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో అంత్యక్రియల్లో గందరగోళం నెలకొంది. ప్రభుత్వ లాంఛనాలు చేయొద్దంటూ వైసీపీ నేతలు నినాదాలు చేశారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసుల నుంచి వెళ్లిపోవాలని సూచించారు. వద్దంటున్నా అదే చేస్తున్న చంద్రబాబు దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిందేనన్నారు. ప్రభుత్వ లాంఛనాలు వద్దు, వారి కుటుంబం చెప్పింది. దాన్ని జక్కంపూడి రాజు అనౌన్స్ చేశాడు. ఇప్పుడు అనౌన్స్ చేశాడు మీడియా పై, అయ్యా నాకు ప్రభుత్వ లాంఛనాలు వద్దు, ఈ ప్రభుత్వాన్ని చెప్పి చనిపోయాడు. అదే విషయాన్ని ప్రకటించాం. ఎందుకయ్యా ఎందుకు మీరు తుపాకులు పిచ్చుకొస్తారు? వద్దని చెప్పాంగా. ఆ కుటుంబం వద్దంది కదా. ముద్రగడ పద్మనాభం గారి కోరిక అది కదా. నాకు ఈ ప్రభుత్వం, ఈ దుష్ట ప్రభుత్వం యొక్క లాంఛనాలు నాకు అవసరం లేదు అని చెప్పి చచ్చిపోయాడే. ఆయనకి మీరు లాంఛనాలు చేస్తామంటే ఏంది మీ ఉద్దేశం? ఏంది మీ ఉద్దేశం? ప్రభుత్వం ఉద్దేశం ఏంటి? ఏం చంద్రబాబు నాయుడు గారు మీ ఉద్దేశం ఏంటి? వద్దు బాబు అంటే మీరు తుపాకులు పంపించి కానిస్టేబుల్ పంపించి మేము ప్రభుత్వ లాంఛనాలు చేస్తున్నాం ముద్రగడ పద్మనాభం చెప్పడానిక? వద్దు మొర్రు అని కుటుంబం చెబుతుంది. మేము చెబుతున్నాం, కాపులు పార్టీ వాళ్ళని చెప్తున్నాం. ఇంతమంది చెప్తున్నా కూడా 4 పంపించి మీరు తుపాకులు పైకి పెట్టారంటే మమ్మల్ని ఏం చేయాలనేగా.